రీసెంట్ ఎగ్జామ్స్లో ట్రెండ్ అవుతున్న ఒక పాలిగాన్ క్వశ్చన్ చూద్దామా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఇఫ్ ది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ఈస్ 1440 degrees. ఎవ్రీ ఎగ్జామ్స్లో ఇది ఇస్తున్నారు, ఏం లేదు, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇస్తున్నారు, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎలా చేస్తాం? మనకు ఆల్రెడీ తెలుసు కదా ఫార్ములా, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ ఈజ్ ఈక్వల్ టు n-2 into 180 degrees. ఇక్కడ n ఏంటి అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అనమాట. ఓకేనా? సో ఇలా మనకి ఫార్ములా ద్వారా నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేస్తాయి. సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వాళ్ళు ఏమి ఇచ్చారు? 1440 వేసేసాం. n-2 into 180. సో ఇందులో 0 0 క్యాన్సిల్ అయిపోయింది. అలానే 18 8s ఎంత? 144 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఈ -3 వస్తే +2 అవుతుంది. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 10. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెగ్యులర్ పాలిగాన్లో మనకి 10 సైడ్స్ ఉన్నట్టు. బట్ మన ఈ ఫార్ములా అంతా గుర్తుపెట్టుకునేసరికి ఎగ్జామ్స్లో టెన్షన్ వల్ల మర్చిపోతాం. సో మనం దీన్ని ఈజీగా సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయొచ్చు చూద్దామా. ఏం లేదు, 1440 degrees అని అన్నారు కదా, 0 కొట్టేసేయండి. దీనికి 36 యాడ్ చేయాలి. 144కి 36 యాడ్ చేస్తే 180 వస్తుంది కదా. ఇప్పుడు మనం దీన్ని 18తో డివైడ్ చేయాలి. 180/18 ఎంత? 10. అంతే. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీరు ఇదే చేయాలి. లాస్ట్లో 0 కొట్టేసేయాలి. నెక్స్ట్ మనం 36 యాడ్ చేస్తాము. లాస్ట్లో 18తో డివైడ్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఫాలో అయితే మీకు పెన్ను కూడా లేకుండా చూసి పెట్టేయచ్చు. సేమ్ ఇదే విధంగా మీరు ఈ క్వశ్చన్ కూడా 0 కొట్టేసి 36 యాడ్ చేసి 18తో డివైడ్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో కమెంట్ చేసి చూద్దాం.